ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం పంచమి. ఈరోజు మంగళవారం దగ్ధయోగం. ఈరోజు పంచమి విశేషమైనది మంగళవారం. ఇంకా సుబ్రహ్మణ్యం స్వామికి మరింత విశేషం మంగళవారం. అయితే ఈరోజు దగ్ధయోగం ఉంటుంది. అంటే ఏదైనా శుభకృతువులు, ఏదైనా ముహూర్తాలు, నిర్ణయాలు ఈరోజు అంత మంచిది కాదు అని అర్థం. అంటే దహించబడుతుంది అని. భవిష్యత్తులో మనం తీసుకునే ఏదైనా మంచి నిర్ణయాలకి అంత మంచిది కాదు అని అర్థం. కానీ పంచమి రోజు పూజ అనేది చాలా విశేషం. అందుకే ఈరోజు ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని మనం జపించాలి. అలా జపించడం వలన ఆ నాగేశ్వరుని అనుగ్రహంతో మనకి ఆరోగ్యంతో పాటు తెలివితేటలు, ఇచ్చ, సంకల్పం, ఆత్మబలం, మూలాధార చక్రం నుండి యోగ సిద్ధి నుండి ఉత్పత్తి అయ్యే శక్తి మనలో ఉంటే కాస్త అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రోజు దేవుళ్ళ పూజ చేస్తూ ఉంటారు. అందువలన ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఓం నాగేశ్వరాయ నమః అనే మంత్రం చాలా విశేషమైనటువంటిది. అందరూ భక్తి శ్రద్ధలతో ఈ నామాన్ని జపించండి. ఆ నాగేశ్వరుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎన్నో విధాలైనటువంటి అనుభూతులను మనం పొందుతూ ఉంటాం. ఎన్నో విధమైనవి అనుభూతి కాదు, ఎన్నో అనుభవాలు. చిన్న పిల్లల నుండి వయసైన వారి వరకు ప్రతిరోజు ఏదో ఒక కొత్త అనుభూతి మన జీవితంలో, అంటే ఒక కొత్త అనుభవం అనేది మనం స్వీకరిస్తూ ఉంటాం. చిన్న వయసులో ఉన్న పెద్దవారైనా మరియు అంత్యంలో ఉన్న మీ ఆత్మబలం అనేది ఎంత గొప్పదో మీ శరీరంలో అంత శక్తి ఉత్పత్తి అవుతుందట. చిన్న పిల్లలకి ఆత్మబలం అధికంగా ఉంటుంది. అందువలన వాళ్ళు పెద్దోళ్ళు ఏదైతే చేయగలరో, ఏదైతే మోయగలరో అంత భారాన్ని వాళ్ళు ఎదిరించగలరట. బరువును కూడా ఎదిరించగలరట. మానసిక శక్తిని ఎదిరించగలరట. అయితే పెద్దవాళ్ళు చూడండి, ఏదైనా ఇంట్లో బ్యాడ్ ఇన్సిడెంట్ అదేదో జరిగింది అనుకున్నప్పుడు వాళ్ళు 1 నెలైనా 6 సంవత్సరాలైనా ఆ దుఃఖం వాళ్ళల్లో అలాగే ఉంటుంది. అదే చిన్నపిల్లలు అయితే 1 అవర్ అటు 2 అవర్స్ మ్యాక్సిమం అలా అయిపోతే వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఆత్మబలం అంత గొప్పగా ఉంటుంది అని అర్థం. తర్వాత వాళ్ళు గుర్తు తెచ్చుకుంటేనే అది వాళ్ళకి తెలుస్తుంది. అలా మన జీవితంలో కూడా ఆత్మబలం అనేది మీరు ఎంత పెంచుకుంటారో అంత గొప్పవాళ్ళు అవుతారు. గొప్పవాళ్ళు అంటే ఎవరో తెలుసా? ఆకాశంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కింద ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగినా పైనుండి మనం ఈజీగా తీసుకుంటాం. అంటే ఏదో జరిగింది అని వదిలేస్తాం, అయిపోయింది. దానికి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ ఇంకా ఏదో జరిగిపోయిందని ఏముండదు. ప్రయాణం చేస్తూ ఉండే వాళ్ళకి, అంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి కింద ఏం జరిగినా టేక్ ఇట్ ఈజీ అనుకుంటారు. అదే కింద స్థాయిలో ఉన్నవారు, భూమిపైన ఉన్నవారు, పైన ఆకాశంలో ఏదైనా చిన్నది జరిగినా అది పెద్దగా చేసుకుని ఊహించుకుంటూ ఉంటారు. ఇది మనుషుల మనస్థితి. అయినా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇక ఆ కేటగిరీనే మనం చూసుకోవాలి అంతే. అంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళకి, కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి వ్యత్యాసం అది అని అర్థం. అంటే ఇటు వయసుదో, లేదా జ్ఞానమో, లేదా విద్యో, లేదా డబ్బో, లేదా పనో అని కాదు ఇక్కడ. వాళ్ళ మానసిక స్థితి మాత్రమే పై స్థాయి. అంటే మానసిక స్థితి ఉన్నత స్థానంలో ఉండి మంచి ఆలోచనలతో ఉన్నవాడు అంటే పై స్థాయి వ్యక్తి అని అర్థం. అలాంటి వ్యక్తి. అదే అతను బాగా ఎడ్యుకేటెడ్ అయి ఒక కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉండి, లేదా నలుగురిలో గుర్తింపు వచ్చే వ్యక్తి అయి ఉండి అతని ఆలోచనలు కింద స్థాయిలో ఉంటే అతను కిందే ఉన్నాడు అని అర్థం. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే మీరు ఏ స్థాయిలో ఉంటారు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా గొప్ప ఆలోచనలే చేస్తారు, పై స్థాయిలోనే ఉంటాయి. వాళ్ళే గొప్పవాళ్ళు. అంటే గొప్పవాళ్ళు అంటే డబ్బుకు సంబంధించి కాదు. ఎవరి ఆలోచనలు అయితే గొప్పగా ఉంటాయో వాళ్ళు గొప్పవాళ్ళు అని అర్థం. చిన్న ఆలోచనలో ఉండేవాళ్ళు
చూడ్డానికి, చెప్పుకోవడానికి వాళ్ళు అనుకోవచ్చు. అంతేకాని ఎప్పుడూ కూడా ప్రకృతికి వాళ్ళు కింది స్థాయిలోనే ఉన్నారు అని అర్థం. కాబట్టి ఎవరు ఏ స్థాయి అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. జీవితంలో నీ చుట్టుపక్కల ఎటువంటి వారు ఉంటారో నీ బలం అటువంటిది అని నిరూపిస్తుంది. నిన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ మన వల్ల అవుతుంది, చెయ్యగలం, మనం ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు అనే వాళ్ళుంటే నువ్వు రోజు రోజుకి గొప్ప స్థాయికి వెళ్తూ ఉంటాం. అలా కాకుండా నీ వల్ల కాదు, నువ్వేం చెయ్యలేవు, నువ్వేం చేస్తావు అని నెగిటివ్‌గా మాట్లాడే వాళ్ళుంటే నెగిటివ్‌గా అయిపోతూ ఉంటారు. ప్రతి తల్లిదండ్రులు ఏమిటంటే మీ పిల్లలు ఏదైనా సాధించాలి అని వెళ్తే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇది నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు అని మాత్రం చెప్పకండి. ప్రయత్నించమని చెప్పండి. నీకు నేనున్నాను అని ధైర్యం ఇవ్వండి. కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు నిరూపించుకుంటారు. వాళ్ళ వల్ల కానప్పుడు నీ వల్ల కావట్లేదు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పండి. మీకంటే వయసులో పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు లేదా తల్లి, తండ్రి మనకన్నా వయసులో పెద్దవాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటున్నా చెయ్యాలి అంటే ఇంట్లో పిల్లలు సహకరించండి. ఇంట్లో ఉన్నవాళ్ళు అలా చెయ్యండి. ఏదొచ్చినా మనం పంచుకుందాం అన్నప్పుడు వాళ్ళ మనసు తృప్తిగా ఉంటుంది. వాళ్ళు కలిసి చూపిస్తారు. చేయడానికి ముందే నీ వల్ల అవ్వదు అని అపశకున మాటలు చేయడానికి పోకముందే నువ్వేం చేస్తావు ఇటువంటివి అని అట్లా మాట్లాడకండి. వాళ్ళని చెయ్యనివ్వండి. వాళ్ళకి సహకరించండి. వచ్చే ప్రతిఫలాన్ని బట్టి వాళ్ళని మనం సరిదిద్దొచ్చు. నువ్వు సరిదిద్దకుండానే ప్రతిఫలం చూడకుండానే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళ జీవితాంతం నేనేదో ఒకటి కోల్పోయాను అనే బాధలోనే ఉండిపోతారు. కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రయత్నే ఫలస్య అని అంటారు. అంటే ప్రయత్నిస్తేనే ప్రతిఫలం ఏదైనా జరుగుతుంది. ప్రయత్నాన్ని మానుకోకండి అని చెప్తూ ఉంటారు. ఇదే మీ జీవితంలో మీరు ఏ స్థాయి వాళ్ళు అనేది దీన్ని బట్టే అర్థమవుతుంది. మంచం పైన చాలామంది ఈ కోణంలో నిద్రిస్తారు. వాళ్ళు కింద పడుకుంటే నిద్ర బాగా వస్తుంది. మంచం పైన పడుకుంటే నిద్ర రాదు. రెండోది డీప్ స్లీప్‌కి వెళ్ళట్లేదు. చాలామంది ఏదో డిస్టర్బెన్స్‌గా ఉంది మంచం పైన పడుకున్నప్పుడు. మరియు మనం పడుకునే మంచం కావచ్చు, బెడ్ కావచ్చు, మనం రాత్రిపూట ధరించే చుట్టుపక్క ఉన్న వాతావరణం కూడా మన జీవితంలో రాజయోగాన్ని విరుద్ధంగా చేస్తుందట. అది నిజం. ఎందుకంటే మన శరీరంలో ఎనర్జీ ఉత్పత్తి కావాలి. ఉత్పత్తి కావాలి అంటే ఆ మంచం ఉంటుంది చూడండి. ఆ మంచంలో వేసిన కాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ కాళ్ళు కొంచెం అంటే మంచానికి 4 వైపులా వాటికి కాళ్ళులాగా ఉంటాయి. దానిపై కదా మంచం నిలబడి ఉంటుంది. వాటికి రాజులు, మహారాజుల కాలంలో బంగారు మేకులు కానీ, లేదా రాగి మేకులు కానీ, వెండి మేకులు కానీ ఉంచేవారు. ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ జనాలతో మాట్లాడి వాళ్ళతో అలా చేయడం వలన నెగెటివ్ ఎనర్జీ బ్రెయిన్‌కి ఎంత ఉంటుందో అలా వాళ్ళు పాజిటివ్ అవ్వాలంటే ప్రశాంతంగా నిద్రపోవాలి. అంటే డీప్ స్లీప్‌కి వెళ్ళాలి. ఆ చెక్కులో ఉన్న దోషం ఏదైనా పోవాలి అంటే అది ఎక్కడ పెరిగిందో తెలీదు. శ్మశానంలో పెరిగిందో తెలీదు. దానికి ఎవరైనా ఉరి వేసుకొని చనిపోయాడా? లేదా దానికి ఏదైనా శవాల పైన పెంచిన ఒక వృక్షమా తెలీదు. ఎందుకంటే ఎనర్జీ అనేది దానిలో కూడా ఉత్పత్తి అవుతుంది ఆ మొక్కకి. ఏ చోట పెరిగే ఎనర్జీ దానికుంటుంది. కానీ అది ఎక్కడ పెరిగిందో మనకు తెలీదు కదా! కాబట్టి ఏం చేసేవారంటే దానికి మేకుల్లాగా కొట్టేవారు. అలా ఈరోజు శాశ్వతమైన పరిష్కారం ఏమిటంటే మన ఇంట్లో మంచాలకి మీకు అనుకూలమైతే రాగివి అంటే ఒరిజినల్ రాగి ఉంటుంది కదా! అవి 4 కొట్టి పెట్టండి. లేదంటే వెండివి దొరికితే ఇంకా మంచిది. లేదా బంగారం మేకైనా ఇంతైనా సరే ఎక్కడో ఒక చోట వేసి పెట్టండి. అంటే అక్కడ ఇంటి యజమాని పడుకోవాలి ఆ మంచం మీద. అలా పడుకుంటే చంద్రుని వల్ల ఇంద్ర పదవి, రాగి వల్ల ఆరోగ్యము, బంగారం వల్ల గౌరవాలు ప్రాప్తిస్తూ ఉంటాయి అతనికి, యజమానికి. ఇది దీని యొక్క అర్థం. మన శక్తికి తగినట్టుగా ఏ లోహం ఉంటుందో ఆ లోహం అంటే రాగిదై ఉండొచ్చు, వెండిదై ఉండొచ్చు, బంగారుదై ఉండొచ్చు. వేరే ఏం వద్దు. వీటిలో ఈ మూడిట్లో ఏదైనా మీకు అనుకూలమైనది చేసి పెట్టుకోండి. తప్పక ఫలితం లభిస్తుంది. ఇక తారాబలం.
ఈరోజు నిత్య నక్షత్రంగా పూర్వభాద్రపద నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే అశ్విని మఘ మూల నక్షత్రం వారికి నైదన తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, శుభకరమైన రోజు. ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి ప్రత్యక్ తార, ఇది అంత మంచిది కాదు. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, విశేషమైన రోజు. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపత్తార, విశేషమైన రోజు. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార, కాస్త జాగ్రత్తగా ఉండండి. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి పరమ మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార, శుభకరమైన రోజు. ఇక ఈరోజు దివ్యమైన వాస్తు పరిహారం. ఏ ఇంట్లో అయితే వంటగదికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో దేవుడి గది ఉంటుందో, అంటే మనం వంట వండుతూ ఉంటే ఆ దేవుడి గదిలో నుండి డైరెక్ట్గా దృష్టి పడేటట్టు ఆపోజిట్గా వంటగది ఉంది అనుకోండి, ఇది దేవుడి గది. ఇలా ఆపోజిట్ అనేది ఉండకూడదు. అంటే వంట చేసే చోటు వంటగది కాదు, మనం స్టవ్ ఏదైతే పెట్టామో గ్యాస్ స్టవ్ వెలుగుతూ ఉంటుంది కదా, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా దేవుడి గది ఉండకూడదు. అలా ఉంటే మీరు ఎంత మంచివారైనా, ఎంత మంచి ధర్మాత్ములైనా, మీ బంధువులు సమస్త విధమైన బంధువులకు మీరు శత్రువులు అవుతూ ఉంటారు. మీరు వాళ్ళకి మంచినైనా చేయండి, ఎంత మంచి అయినా చేయండి, మీ పైన శత్రుత్వం అనేది పెరుగుతూనే ఉంటుంది. తోడబుట్టిన వాళ్ళు శత్రువులు అవుతారు, బంధువులు శత్రువులు అవుతారు. అసలు ఎందుకు అవుతారు ఇలా అనేది కూడా అర్థం కాదు. వీరు మంచి వాళ్ళు, మంచి చేస్తే వాళ్ళు శత్రువులు అవుతారు. కారణం ఇంట్లో దాని వలన అలా అవుతూ ఉంటుంది. కాబట్టి వాటిని తప్పించాలి. అంటే లెఫ్ట్కో రైట్కో వాటికి భగవంతుని డైరెక్ట్ దృష్టి అనేది దానిపై, అంటే ఆ స్టవ్ పై పడకుండా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. చాలామంది ఏంటంటే దేవుడి గది పూజ అయిన తర్వాత క్లోజ్ చేయాలా, ఓపెన్ చేసి పెట్టాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే దీని గురించి రేపు మనం తెలుసుకుందాం. ఇలా స్టవ్ దేవుడి గదికి ఆపోజిట్గా ఉంటే ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. ఆపోజిట్ ఉండకూడదు కాబట్టి, అలా ఉంటే మనకి శత్రువులు అవుతారు. ఇవన్నీ మనకి అర్థమైనప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం వలన ఏదైతే దోషం ఉందో దానికి ఈ శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వలన బ్యాలెన్స్ అవుతుంది. తప్పక ఆచరించండి. దివ్య పూజ. రేపు దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి, లేదా దుర్గా కవచాన్ని చదువుకోండి, లేదా దగ్గరలో ఏదైనా దుర్గా అమ్మవారు ఉంటే అక్కడికి వెళ్ళి ఎర్రని పూలని అమ్మవారికి అర్చనకిచ్చి నమస్కారం చేసుకుని రావడం వలన మీపై ఏదైనా అపవాదాలు అవమానాలు జరుగుతూ ఉంటే వెంటనే దాని నుండి బయటపడడానికి మార్గాలు ప్రాప్తిస్తాయి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయం ఉంటే వెళ్ళిరండి. లేదంటే ఇంట్లోనే విగ్రహం ఉంటే పంచామృత అభిషేకం చేసి స్వామివారికి పూజించి అర్చించి ఆ తీర్థాన్ని ఇంట్లో ఉండేవాళ్ళు స్వీకరించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. సంతాన క్షయం అవుతున్న వారికి త్వరలో సంతాన యోగం ప్రాప్తిస్తుంది. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.